అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ అట్ తొలి వెలుగు అఫీషియల్. జుబ్లీస్ ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఇదే ఊపులో స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ నెల 25 నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ చేసి వచ్చే నెలలోపు దాదాపు డిసెంబర్లో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించి మొదటగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చాలా దృఢ నిశ్చయంతో ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి ఉన్నారు. అన్న ఏంటి మీరు చాలా రోజులుగా పెండింగ్ బిల్స్ గురించి కొట్లాట చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే పెండింగ్ బిల్స్ రాలేదు. మరి ఇప్పుడు గవర్నమెంట్ సర్పంచ్ ఎలక్షన్లకు పోతుంది, ఏం చెప్తారు మరి? ఈరోజు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వము ఉత్సాహంతో ప్రకటనలు చేస్తూ ఉన్నది. అంటే మాకు తెలిసిన అంటే నాకున్నటువంటి ఆలోచన మేరకు, నా అనుభవం మేరకు ఇది కూడా మళ్ళీ మరొకసారి ప్రజలను మోసం చేసేటువంటి ప్రక్రియగానే నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మేము 2 సంవత్సరాల క్రితం మా బిల్లులు ఇవ్వాలి, మా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, అదేవిధంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మమ్మల్ని కాపాడాలని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టినా, ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చినా మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మా పెండింగ్ బిల్లులు ఇంకా కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ మాజీ సర్పంచుల యొక్క జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మొత్తం, తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఏదైతే ఉత్సాహంగా వీళ్ళు ఉన్నారో, ఎన్నికలు నిర్వహించమని మేము కూడా చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మేము చేసినటువంటి అభివృద్ధి పనులే గ్రామాలలో ఉన్నాయి, కానీ ఇలా కొత్తగా వాళ్ళు 2 ఏళ్ళలో చేసింది ఏం లేదు ఆడ. మేము గతంలో చేసినటువంటి పనులకే వాళ్ళు టెంకాయలు కొట్టి, వాళ్ళు రిబ్బన్లు కట్ చేసి, వాళ్ళు మేము అభివృద్ధి చేసినామని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆ క్రమంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ ఒక్కసారి గ్రామాలలో ఏవైతే అభివృద్ధి పనులకు వాటికి పోతున్నారో, మరి వీటి పెండింగ్ బిల్లులు వచ్చినాయా రాలేదా అని చెప్పి ఒకసారి తెలుసుకొని ఆ కార్యక్రమాలలో పాల్గొంటే బాగుంటుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సర్పంచులకు ఎన్ని కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి? చాలా వరకు మీరు చాలా ప్రోగ్రాంలు రిజిస్ట్రేషన్ చేశారు, మంత్రులను కలిశారు, గవర్నర్ కూడా కలిశారని చెప్పారు. సో ఎందుకు మరి మిమ్మల్ని అసలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు 2 ఏళ్ళుగా? ఇప్పుడు గ్రామ పంచాయతీలలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఓన్ సోర్స్ రెవెన్యూ తోటి, అదేవిధంగా వెనుకబడిన తరగతుల వారికి వచ్చేటువంటి నిధులు కానివ్వండి, 15th ఫైనాన్స్ కానివ్వండి, ఇట్లా అనేకమైనటువంటి నిధుల కింద చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా దాదాపు 1000 కోట్ల వరకు ఇంకా పెండింగ్ ఉన్నవి. మరి వాటి యొక్క ఊసు అంటే దానికి సంబంధించినటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదు. దాంతో చాలామంది అప్పులపాలయ్యారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికలు ఎప్పుడు పెట్టుకుంటారో మీ ఇష్టం అది ప్రభుత్వం. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల విలువైనటువంటి కాలాన్ని వృధా చేసిరు ఇప్పటికే గ్రామాలు. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక అవార్డులు దక్కించుకున్నటువంటి తెలంగాణ పల్లెలు నిర్వీర్యం అయిపోయినాయి. అంటే యథాస్థితికి, పూర్వపు స్థితికి ఒక 20 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంటుండేనో ఆ స్థితికి ఇవాళ మళ్ళీ తీసుకొచ్చినారు. మీరు పట్టించుకోక అక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయక, కనీసము పారిశుద్ధ్య నిర్వహణ కూడా సక్రమంగా చేయక గ్రామాలను అధోగతి పాలు చేసినారు. ఎన్నికలు నిర్వహించాలి, ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తాము. కాకపోతే మా పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో, మాజీ సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు ఖచ్చితంగా విడుదల చేయాలి. విడుదల చేసిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోవాలి. ఈ మధ్యలోనే నేను నిన్ననో మొన్ననో పేపర్లో కూడా చూడడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ప్రజాపాలన వారోత్సవాలని చెప్పి ఏదో కార్యక్రమాన్ని కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నట్టు చూడడం జరిగింది. ఎందుకంటే మేము చేసినటువంటి అభివృద్ధి ముందర పోయి మీరు ఫోటోలు దిగితే అది మీకు ఏ విధంగా మంచిగా అనిపిస్తుందో మాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే మా బిల్లులు ఇవ్వకుండా మేము చేసినటువంటి పనుల ముందల మీరు పోయి మేమే చేసినామన్నట్టు మీరు ఫోటోలు దిక్కుంటా మేమే అభివృద్ధి చేసినామని చెప్పి మీ భుజాలు ధరుముకుంటే అది ప్రజలు కూడా గమనిస్తారు. ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థలలో కూడా బుద్ధి చెప్పనికే సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తున్నారు? ఎంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు? అసలు ఏంటి అప్పులు చేస్తారంటున్నారు, బంగారం కుదబెట్టినామని చెప్తున్నారు. మరి అప్పుల దగ్గర నుంచి ఎట్లా ఉంది ప్రజలు? 2 ఏళ్ళకి సంబంధించి బిల్స్ అయితే రావట్లేదుగా. మరి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 12,760 మంది సర్పంచులు ఉంటారో, దాదాపుగా ఒక 50 మంది సర్పంచులు
చనిపోవడం జరిగింది. అప్పుల బాధలు భరించలేక, అదేవిధంగా ఈ ఒత్తిడి భరించలేక. ఈ అప్పులోళ్ళ గురించి అయితే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అవసరానికి తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి సమయానికి మనం వాళ్ళ అవసరానికి ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు ప్రెజర్ చేసేటువంటి అంశం ఉంటుంది. ఏ పరిస్థితులను బట్టి, ఎందుకంటే చాలా గ్రామాలలో పరిస్థితి ఎట్లుంటుందంటే చాలా అవమానపరుస్తుంటారు. మనం దేనికోసం ఖర్చు పెట్టినాం అనేది వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఏం చేసుకుంటారో తెలియదు, మాకైతే మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి మరి ఇండ్ల మీదకి వచ్చి అవమానకరంగా మాట్లాడడం కానివ్వండి, కొన్ని ప్రదేశాలలో దాడులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆస్తులు కూడా కుదవబెట్టుకోవడం, అదేవిధంగా ఇండ్లకు తాళాలు వేయడం, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. సో దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి దాదాపు మీరు చేసే కార్యక్రమాలన్నీ చేశారు. మరి కనీసం ప్రభుత్వం పట్టించుకోవడము, మిమ్మల్ని పిలిచి చర్చలకు పిలవడము, సంబంధిత మంత్రి పిలవడం, లేకపోతే ముఖ్యమంత్రి పిలవడం ఎందుకు జరగలేదంటారు? 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సర్పంచులు మీరు అభివృద్ధి చేశామని చెప్తున్నారు. మరి ఎందుకు మిమ్మల్ని అంత లైట్గా తీసుకుంటుంది? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక్క గ్రామ పంచాయతీ వ్యవస్థ ఒకటే కాదు కదండి. ఈ ప్రభుత్వంలో ఏవైతే అనుసంధానం ఉన్నాయో, ఎన్ని శాఖలు ఉంటే అన్ని శాఖలు నిరుత్సాహంతో ఉన్నాయి. ఏ శాఖ కూడా సంతృప్తిగా లేదు. ప్రతి ఒక్కరూ ఒక రకమైనటువంటి హెసిటేషన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాల కోసము ప్రభుత్వం పైన దండయాత్ర చేస్తున్నారు. ఉద్యోగస్తులు జీతాలు చక్కగా వస్తలేవని వాళ్ళు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతు బంధు వస్తలేదని చేస్తున్నారు. యూరియా బస్సులు దొరుకుతలేవని చేస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదని వాళ్ళు చేస్తున్నారు. ఇట్లా పెన్షన్ రిటైర్ అయినటువంటి వాళ్ళు బెనిఫిట్స్ మాకు సరైన టైంలో మాకు అసలు ఏమీ వస్తలేవని చేస్తున్నారు. ఇట్లా ఒక్క విభాగం కాదండి, ప్రతి విభాగం కూడా, ప్రతి ఈ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం కూడా నిన్న మనం చూసినాం. మనము ఒక రకమైనటువంటి ఎజిటేషన్ అనేది చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రజలను అనేకమైనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చి ఇవాళ మోసం చేసి గద్దె నెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము హామీలను అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా అమలు చేసేంత వరకు కూడా మరి ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా వాళ్ళను విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చాలా స్ట్రిక్ట్గా అనుకుంటుంది సర్పంచ్ ఎలక్షన్స్ చేయాలని చెప్పేసి. మీరేమో అది జరగదు అంటున్నారు. ఎట్లా జరగదు ఏంటి అసలు? మరి ఈరోజు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేసి ప్రజలను మోసం చేశారు, బీసీ సోదరీమణులను. అది సాధ్యం కాదనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ మేము ఇస్తాము అని చెప్పి ఏదో రకంగా మాయ చేసి డెడికేషన్ కమిషన్ అని చెప్పి, ఇంకోటి అని చెప్పి, జీవో అని చెప్పి, నోటిఫికేషన్ అని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప వేరే ఏం లేదు. అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్నటి వరకు ఏదైతే 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్లకు ఏదైతే సానుకూలంగా వాతావరణం లేదు, మరి ఇప్పుడు ఎన్నికలు పెడితే ఖచ్చితంగా ప్రజలు మనకు బుద్ధి చెప్తారు అని వాళ్ళకు ఒక రకమైనటువంటి భయం అనేది ఉన్నది. ఇక నిన్న మన వెంటిలేటర్ మీద బతికినట్టు ఏదో జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో అరాచకం చేసి, విధ్వంసం చేసి, దొంగ ఓట్లు వేసుకొని, పైసలు ఖర్చు పెట్టి, భయభ్రాంతులను చేసి, బెదిరించి ఏదో రకంగా గెలిచిరు. ఇక మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏదో చేయబోతున్నాం, మాకేదో ప్రజలలో బాగా ఉన్నది మద్దతు అని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నారు. అది ఏం లేదండి. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఏదైతే నిధులు ఉన్నాయో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతున్నాయో ఆ నిధులు అనేది ఈ మార్చి 31 లోపల మనం ఎన్నికలు నిర్వహించకపోతే, అంటే స్థానిక సంస్థలల్లో పరిపాలనా వ్యవస్థ లేకపోతే ఆ నిధులు అనేటివి పోతాయని చెప్పి అదొక సాకు చూపించి 3000 కోట్లు ల్యాబ్స్ అవుతాయి, 3000 కోట్లు వెనుకకు పోతాయని చెప్పి ఒక సాకు చూపించి ఎన్నికలకు పోదామని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. నేను ఒకటే అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి 3000 కోట్లు అనేది ఒకసారి ఎంతవరకు అదవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలలో దాదాపు 2-2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళను ఇంకా కూడా అణిచివేసే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వాళ్లకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన మీలో ఉందా అసలు? నేను అడుగుతున్నాను ఇవాళ. ఎందుకంటే మీరు ఇవాళ కొత్త దుకాణం 3000 కోట్లు వాపసు పోతాయని చెప్పి చెప్తున్నారు. నీకు ఇంత బడ్జెట్ ఉన్న దాంట్లో 3000 కోట్లు లెక్క కాదు వాస్తవం చెప్పాలంటే. కానీ ఇవాళ మీరు 3 కోట్ల మంది బీసీలతోటి మీరు అలా ఆట ఆడుతున్నారు ఇవాళ తెలంగాణలో. పార్టీ చెప్తుంది చట్టబద్ధంగా ఇవ్వడం కుదరలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున
42% రిజర్వేషన్లు సర్పంచ్కి సంబంధించి కేటాయిస్తామని చెప్పేసి, తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా కేటాయిస్తామని చెప్తుంది కదా మరి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఓడ ఎక్కినాక ఓడమలయ, ఓడ దిగినాక బోడమలయ. వాళ్ళ కథ ఎట్లున్నదంటే మా అవసరం తీరింది, ఇక మీ కొట్లాట మీరు కొట్లాడుర్రి. ఇలా బీసీలకు పార్టీ పరంగా ఇస్తామని అంటున్నారు. బీసీలకు పార్టీ పరంగా ఇస్తే ఒక గ్రామంలో ఒక బీసీకి పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్తే, బీసీలలో కూడా చాలా వర్గాలు ఉన్నాయి, చాలా ఉపకులాలు చాలా ఉన్నాయి కదా. ఏ వర్గానికి మీరు ఇస్తారు? దాంట్లో కూడా ఒక 4-5 వర్గాలే లాభపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు అసలు రిజర్వేషన్ ఫలితాలు ఎక్కడ దక్కుతాయి? దక్కే పరిస్థితి ఉండదు కదా. ఇది కూడా ఒక కొత్త దుకాణం అన్నట్టు. ఇప్పుడు పాపం బీసీలకు కూడా వాళ్ళకి పంచాయతీ పెట్టేది కొత్త డ్రామా తప్ప ఇదేం లేదు. ఇప్పుడు రేపు ఇక గ్రామాలలో వాళ్ళు కొట్లాడాలి. బీసీలకు పార్టీ పరంగా ఇచ్చింది కదా, అరే ఇప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకునేటోడు కూడా ఉన్నాడు. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు కులగణన చేసిరు కదా, డెడికేటివ్ కమిషన్ అని చెప్పి కులగణన చేసి 6 నెలలు తిప్పల పడ్డారు, దాదాపు 300-400 కోట్లు ఖర్చు పెట్టిరు. దానికి కూడా మీరు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంచలేదు? మీరు ప్రజలకు అందుబాటులో ఉంచి ముందు ఆ బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని పూర్తిగా మీరు విడుదల చేయరు. ఫస్ట్ అయితే గ్రామాల వారిగా మీరు గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులలో అంటించినాక మీరు ఎట్లా చేస్తారో చెయ్యూరి. ఏ కులానికి అంటే ఇప్పుడు బీసీలలో కూడా ఉపకులాలు ఉన్నాయి కదా, ఏ ఉపకులానికి మీరు ఇస్తారో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు అది చేయాలి. కానీ ఇప్పుడు మళ్ళీ బీసీలకు ఇస్తున్నాం, పలానా జనరల్ స్థానంలో వచ్చిన దగ్గర మేము బీసీలకు ఇస్తున్నామని చెప్పి అక్కడున్న బీసీలకు అదేవిధంగా జనరల్ అభ్యర్థులకు పీకులాట పెట్టి ఇక మీరు తమాషా చూడాలని అనుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు ఈ ఎన్నికలు కూడా సాధ్యం కావు అవి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు డిసెంబర్ 10 తారీఖు తర్వాత వీళ్ళు ఏదో చేద్దామని అంటున్నారు. ఇక 10 తారీఖు తర్వాత అంటే ఫిబ్రవరిలో మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, మళ్ళీ మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంసెట్ అది ఇది అంతా ఉంటుంది. ఇదంతా ఏందనంటే ఏదో టైంపాస్. మళ్ళీ ఇప్పుడు ఒకటి గ్రామాలలో తృప్తిగా ఉండకుండా నిమ్మతంగా ఉండకుండా వానికి ఏదో ఒక ఆలోచన లేపి డైవర్షన్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఇది ఏది కాదు, వాళ్ళతోటి ఏం కాదు, ఏది కూడా చేయడానికే వాళ్ళ నుంచి కూడా కాదు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ఏదైతే బీసీలకు మోసం చేశారో ఇప్పుడు స్థానిక సంస్థల్లో పార్టీల పరంగా ఇస్తా అని చెప్పేసి బీసీలకు పంచాయతీ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కి వెళ్ళిపోతాయన్న ఒక కుంటి సాకుతోని స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతున్నారు. సరే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి చెప్తున్నాం, ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నాం. ఎందుకంటే గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము 2 ఏళ్ల కిందట చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కొబ్బరికాయలు కొట్టుకుంటున్న పరిస్థితి. సో అప్పుడు ఆలోచించాలి, ఈ పనులు ఎవరు చేశారు, వాళ్ళకి సంబంధించిన పెండింగ్ బిల్స్ ఎప్పటికైనా క్లియర్ అయ్యలేదని ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. బట్ ముఖ్యమంత్రి కానీ అటు మంత్రివర్గం కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దాదాపు 1000 కోట్లు ఉన్నాయి, ప్రభుత్వం తలుచుకుంటే 10 నిమిషాల్లో మా పని సాల్వ్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా పెండింగ్ బిల్స్ క్లియర్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలోకి వెళ్ళాలని చెప్పేసి సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల వాళ్ళు వెంటబడుతున్నారు. అప్పుల వాళ్ళకు ముఖం చూపించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది స్థానిక సంస్థలకు ఎలక్షన్ సంబంధించి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడితో వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.